నమస్కారం. మహారాష్ట్ర జ్యోతిర్లింగాలు, అలాగే హిల్ స్టేషన్స్, బీచెస్ ఇవన్నీ కలగలిసిన ఆధ్యాత్మికమైన, అలాగే పర్యాటక పరంగా ఎంతో అద్భుతమైన ప్లేస్. మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మహారాష్ట్రకు సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజెస్ అందిస్తూ ఉంది. మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఈ ఆఫర్స్ పొందుతూ మీరు యాత్ర చేయాలి అనుకున్నట్లయితే చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా. సో మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మనకు సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. హలో అండి జశ్వంత్ గారు. హలో అండి. మహారాష్ట్ర అసలు బ్యూటిఫుల్ ప్లేస్. జ్యోతిర్లింగాలు ఉన్నాయి అండ్ బీచెస్, హిల్ స్టేషన్స్. సో ఒక్కదానికి వెళ్తే ఇంకోటి కూడా ఉంది, అది కూడా ఎక్సైట్గా చూడొచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సీనరీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని అనిపించే ఒక మంచి ప్లేస్, మంచి టూర్ స్పాట్ మహారాష్ట్ర. సో మరి దీనికి సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ప్రత్యేకమైన ప్యాకేజెస్ అందిస్తూ ఉంది. అంతేకాకుండా మహారాష్ట్రకు ఎప్పుడైనా కూడా మనం ట్రావెల్ చేయొచ్చా, లేదంటే దీనికంటూ పర్టికులర్ సీజన్లో అయితేనే మహారాష్ట్రలో బాగుంటుంది అని ఏమైనా ఉంటుందా? మీరు అన్నట్టుగా మహారాష్ట్ర చాలా పెద్ద స్టేట్ అనమాట. సో అన్నీ ఒక్కసారిగా కవర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో అలా అయినా సరే మన దగ్గర ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి పెట్టామన్నమాట. సో మీరు అన్నట్టు జ్యోతిర్లింగాలకు సంబంధించి ఓన్లీ జ్యోతిర్లింగాలే కవర్ చేయాలి అంటే 4 nights 5 days ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. అలాగే ఈ జ్యోతిర్లింగాలతో పాటు అక్కడ ఉన్నటువంటి అష్టగణపతులు, తర్వాత మెయిన్ టెంపుల్స్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒక ప్రోగ్రామ్ 8 days టూర్ అనేది డిజైన్ చేస్తున్నాము. ఇంకా ఈ రెండే కాకుండా మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి హిల్ స్టేషన్స్ కానివ్వండి, బీచెస్ కానివ్వండి, ఇవన్నీ చూడాలి అనుకుంటే కస్టమైజ్ టూర్స్ 4 nights 5 days, 5 nights 6 days కస్టమర్ ఇంట్రెస్ట్ ఎలా అయితే ఉంటుందో వాటికి అనుగుణంగా డిజైన్ చేసేసేసి ఇండివిజువల్ ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అనమాట. అలాగే అక్కడ మనం ముఖ్యంగా ప్లేసెస్ గురించి చూసుకుంటే గణపతి టెంపుల్స్ అనేది ఒక 8 గణపతి టెంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ అండ్ అరౌండ్ పూనాకు సరౌండింగ్లో ఉన్నాయన్నమాట. సో మన దగ్గర ఏదైతే ప్యాకేజ్ మనము 7 nights 8 days ప్యాకేజ్ ఇస్తున్నామో, ఈ 7 nights 8 days ప్యాకేజ్లో మనకు ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మనం పండర్పూర్ వెళ్తాము. సో పండర్పూర్ అయిన తర్వాత మనము కొల్హాపూర్ వెళ్తాం. కొల్హాపూర్లో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం పూనా వెళ్తాం. పూనా దగ్గర మనకి ఫస్ట్ పాలి, మహదు 2 అష్టగణపతి టెంపుల్స్ కవర్ చేసుకొని నెక్స్ట్ డే ఇంకొక 4 టెంపుల్స్ అనమాట. మోర్గావ్, తేయూరు, రంజన్గావ్, సిద్ధిటెక్, ఈ 4 అష్టగణపతులు చూసుకొనేసేసి అక్కడి నుంచి మనం భీమాశంకర్ జ్యోతిర్లింగం టెంపుల్కి వెళ్తాం. సో భీమాశంకర్ జ్యోతిర్లింగం టెంపుల్ అయిన తర్వాత 2 గణపతి టెంపుల్స్ వెనియాద్రి, ఓజరు, సో ఇవి కవర్ చేసుకొని అక్కడి నుంచి మనము షిరిడీకి వెళ్తాం. సో షిరిడీ వెళ్ళి అక్కడ షిరిడీలో దర్శనం చేసుకొనేసేసి నాసిక్, త్రయంబకేశ్వర్ సో టెంపుల్స్ విజిట్ చేసుకొని అక్కడి నుంచి మనము గ్రిష్ణేశ్వర్ వెళ్తాం. సో గ్రిష్ణేశ్వర్ వెళ్ళే దారిలోనే మనము శనిశిగనాపూర్ కూడా కవర్ చేసుకొనేసేసి గ్రిష్ణేశ్వర్ వెళ్ళి గ్రిష్ణేశ్వర్ తర్వాత అక్కడ ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లోరా కేవ్స్ చూసుకొని ఔరంగాబాద్లో స్టే ఉంటాం. సో ఔరంగాబాద్లో మనం అవైతే చూసే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మనం ఔండా నాగ్నాథ్ వెళ్తాం. సో మనకు ఉన్నటువంటి జ్యోతిర్లింగాలలో 4 జ్యోతిర్లింగాలు కాకుండా ఈ ఔండా నాగనాథ్ అనే శివాలయం ఏదైతే ఉందో అంతటి విశిష్టత కలిగినటువంటి టెంపుల్ అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళ మన్నా ఏంటంటే ఇది కూడా జ్యోతిర్లింగం టెంపులే అన్నట్టుగా అంటారనమాట. సో అలా చూసుకుంటే మనకి టోటల్గా మహారాష్ట్రలో 5 జ్యోతిర్లింగాలు ఉన్నట్టు ఉంటాయి. సో ఆ టెంపుల్ కూడా కవర్ అవుతుంది. సో అది అయిన తర్వాత మనం పర్లీకి వస్తాం. సో పర్లీ వైద్యనాథ్ దర్శనం చేసుకునేసేసి లాస్ట్గా మనము మహూర్గఢ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి శక్తిపీఠం టెంపుల్ చూసుకొని రిటర్న్ బ్లాక్ అనేది 5 వస్తాం అనమాట. ఎందుకంటే ఈ మహారాష్ట్ర టూర్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పామో ఇదంతా కూడా ఏంటంటే మన తెలుగు స్టేట్స్కి పక్క స్టేటే అనమాట మహారాష్ట్ర. సో కాబట్టి బై ఫ్లై కంటే కూడా బై రోడ్ ఎక్కువగా వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ 7 nights 8 days టూర్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ మన దగ్గర బై రోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎంతమంది మెంబర్స్ ఉంటే ఆ మెంబర్స్ తగ్గట్టుగా మనం వెహికల్స్ ఏర్పాటు చేసేసి రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫిక్స్డ్ టూర్ కింద ఎవ్రీ మంత్ ఈ ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది. హైదరాబాద్ నుంచి మొదలుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేంత వరకు కంప్లీట్గా వెహికల్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ కలిపి 48,000కి ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఇది ఒక లాంగ్ ట్రిప్. సో ఇలా కాదు మాకు ఓన్లీ జ్యోతిర్లింగాలే కవర్ కావాలి అంటే మన దగ్గర షార్ట్ ట్రిప్ ఒకటి 4 nights 5 days కూడా ఉందన్నమాట. ఇందులో ఏంటంటే హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి అప్ టు షిరిడీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో షిరిడీలో రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనము త్రయంబకేశ్వర్ వెళ్తాము. త్రయంబకేశ్వర్ నుంచి గ్రిష్ణేశ్వర్ అయిన తర్వాత ఔండా నాగ్నాథ్ అయిన తర్వాత పర్లీకి వస్తాము. పర్లీ నుంచి పూణేకి వచ్చి పూణే తర్వాత మనం భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని పూణే నుంచి రిటర్న్ బ్యాక్ ఫ్లై అనే అవుతాం అనమాట. సో ఇందులో ఏంటంటే మనం ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాము అప్ అండ్ డౌన్,
అక్కడ దిగిన తర్వాత ఏసీ వెహికల్, మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా ఇస్తామన్నమాట. ఓకే. ఇది వచ్చేసేసి మనకి విత్ ఫ్లైట్స్తో 34,500 ఉంటుందన్నమాట. ఓకే. మహారాష్ట్రలో ఆధ్యాత్మిక పరంగా కాకుండా సైట్ సీయింగ్‌కి వెళ్ళాలనుకుంటారు, బీచెస్‌కి కూడా వెళ్ళాలి అని అనుకుంటారు. పిల్లలు ఒకవేళ సమ్మర్‌లో మేము ప్లాన్ చేసుకుంటాం మహారాష్ట్రలో అంటే ఇంకా వాళ్ళకు చూపించే ప్లేసెస్ ఏమేమి ఉంటాయి? వాళ్ళు ఇండివిజువల్‌గా ఒక ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది? కస్టమైజ్ చేసుకోవచ్చండి. మీరు అన్నట్టుగా ఓన్లీ హిల్ స్టేషన్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకి పూణే వెళ్ళడానికి ఆల్మోస్ట్ యాక్సిస్ బై ట్రైన్ అయినా వెళ్ళొచ్చు, ఫ్లైట్ అయినా వెళ్ళొచ్చు, లేదు మనం బై రోడ్ ట్రావెల్ చేయాలనుకున్నా సరే పూణేకి వెళ్ళిపోవచ్చు అనమాట. పూణే ఇన్ అండ్ అరౌండ్ లైక్ లోనావాలా, ఖండాలా, తర్వాత మహాబలేశ్వర్ ఓన్లీ హిల్ స్టేషన్సే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 3 nights 4 daysలోనే మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. లేదు వీటితో పాటు మనం కొన్ని బీచెస్ లైక్ ముంబై సిటీ, అలాగే ముంబైలో ఉన్నటువంటి బీచెస్ మనం కవర్ చేయాలి అనుకుంటే 5 nights 6 days ప్లాన్ చేసుకుంటే మహాబలేశ్వర్, లోనావాలా, ఖండాలా, పూనాతో పాటు మనం ముంబై సిటీ కూడా కవర్ చేసుకుంటే మనకు ఈ టూర్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఫ్యామిలీస్తో కానివ్వండి, లేకపోతే పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. ఎందుకంటే మనకు పూణే వెళ్ళడానికి ఫ్లైట్ యాక్సెస్ ఉంది, అలాగే ముంబై వెళ్ళడానికి ఫ్లైట్స్ ఉన్నాయి, లేదంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా అయినా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కస్టమర్ బడ్జెట్ని కూడా వాళ్ళు డిలక్స్ హోటల్స్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మంచి లగ్జరీ 3 star కానివ్వండి 4 star హోటల్స్ కావాలనుకుంటారో వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి ఇస్తామన్నమాట. ఓకే జశ్వంత్ గారు, మహారాష్ట్ర టూర్ అసలు ఎలా ఉంటుంది? దాంట్లో ఏమేమి మనము ప్లాన్ చేసుకోవచ్చు? ఓన్లీ జ్యోతిర్లింగాలు, లేకపోతే బీచెస్, హిల్ స్టేషన్స్, ఇవన్నీ కూడా రకరకాలుగా ప్యాకేజెస్ మీరు అందిస్తున్నారు. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మహారాష్ట్ర టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? దాంట్లో రకరకాలుగా ఉంటాయి. జ్యోతిర్లింగాలు వెళ్ళొచ్చు, హిల్ స్టేషన్స్ వెళ్ళొచ్చు, బీచెస్ వెళ్ళొచ్చు, లేదు అన్నీ కలిపి ఒకేసారి చూస్తామంటే దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ప్యాకేజెస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మహారాష్ట్ర మాత్రమే కాదు, ఏ యాత్రకైనా మీరు వెళ్ళాలి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.